Start. Good morning, students. This is Prabhadra. Today we are going to discuss degree third semester one act play Kanya Sultam, written by Gurjada Appara. This lesson is translated by C. Vijayasri T. Vijay Kumar. Now I am going to teach the first. Here in this lesson we have acts. Now I am going to tell first act 1, location 1, a hillock in Vijayanagaram. Act 1, location 1, a hillock in Vijayanagaram. Here we can see two characters will come. The first character is Girisam, the second character is Venkatesh. చదువుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్ సెంటెన్స్ వైజ్గా రీడ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్. లొకేషన్ 1, a hillock in Vijayanagaram. గిరీశం ఎంటర్స్. గిరీశం అనేటువంటి ఆయన ఆ హిల్లాక్, ఆ విజయనగరం ఆ కొండ ప్రాంతంలో ఒక చోట కూర్చొని ఉంటాడు. గిరీశం ఎంటర్ అయ్యి కూర్చుంటాడు. గిరీశం మాట్లాడుకుంటున్నాడు తనలో తాను. ఈజ్ టాకింగ్ హిమ్సెల్ఫ్. ఒక వ్యక్తి తనలో తాను మాట్లాడుతుంటే వాళ్ళు ఏమంటారు అంటే మోనోలాగ్ అంటారు. సో గిరీశం ఈజ్ టాకింగ్ టు హిమ్సెల్ఫ్. It is evening now. I took 20 rupees a month ago from the boarding house woman, promising to buy her groceries from the fair and spend it on dancing girls. గిరీశం మాట్లాడుకుంటున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే సాయంకాలం అయ్యింది, 20 రూపాయలు తీసుకొని సంతలో సామాను కొనుక్కొని వస్తానని. గ్రాసరీస్ అంటే మనందరూ తెలుసు. గ్రాసరీస్ తీసుకుని వస్తానని చెప్పేసి బోర్డింగ్ హౌస్ ఉమెన్ దగ్గర నేను డబ్బులు తీసుకున్నా. ఆల్రెడీ మీకు ప్రీవియస్ కూడా చెప్పా. బోర్డింగ్ హౌస్ ఉమెన్ అంటే ఒక హాస్టల్ లాగా లీడ్ చేస్తూ అందరికి షెల్టర్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నటువంటి బోర్డింగ్ హౌస్ ఉమెన్. ఈ గిరీశం బోర్డింగ్ హౌస్ ఉమెన్ దగ్గర ఉన్నాడు. ఆల్రెడీ నేను ప్రీవియస్ చెప్పాను. సో ఈ బోర్డింగ్ హౌస్ ఉమెన్ దగ్గర 20 రూపీస్ తీసుకొని గిరీశం స్పెంట్ ఆన్ డాన్సింగ్ గర్ల్స్. ఎవరి దగ్గర ఖర్చు పెట్టాడా అంటే ఆ 20 రూపాయలు తీసుకెళ్ళి డాన్సింగ్ గర్ల్స్ దగ్గర ఖర్చు పెట్టాడు. ఎవరి దగ్గర ఖర్చు పెట్టాడంటే డాన్సింగ్ గర్ల్స్ దగ్గర ఆ 20 రూపీస్ ఖర్చు పెట్టాడు. సో ద బోర్డింగ్ హౌస్ ఉమెన్ అండ్ ఐ హ్యాడ్ ఎ బిగ్ ఫైట్ దిస్ మార్నింగ్. మరి ఈ రోజు ఉదయం కథ చూస్తే బోర్డింగ్ హౌస్ ఉమెన్ కి నాకు పెద్ద గొడవే ఉంది. I got so angry that I could have broken her head. నాకు తన యొక్క తల బద్దల కొడదామన్నంత కోపం వచ్చింది కానీ as poor Richard said, you cannot get on in this world without patience. మరి పూర్ రిచర్డ్స్ అనేటువంటి ఒక ఇంగ్లీష్ రైటర్ ఆయన చెప్పినట్లుగా పేషెన్సీ అనేది లేకపోతే మనం దేన్ని కూడా సాధించలేము. ఈ పేషెన్సీ అనేటువంటిది ప్రతి మనిషి కూడా ఉండాలి. సో తను అనుకుంటున్నాడు పేషెన్సీ లేకపోతే అమ్మో ఎంత గొడవ లేదు అని చెప్పేసి అనుకుంటాడు. Has she not kept quiet many times in the past? అరే ఇంతకుముందు ఎన్నిసార్లు నేను డబ్బులు తీసుకొని ఆ దగ్గర నుంచి నేను ఎగ్గొట్టలేదు. ఇన్ ద పాస్ట్, గతంలో. when I pledged money from her like this, ఇలా ఎన్నిసార్లు డబ్బులు ఎగ్గొట్టలా. now she seems to have got a window of the dancing girls. Some jealousy idiot must have carried tales to her. ఎవడో ఓర్వలేని ఎవరవా ఇలాంటి కథలన్నీ కూడా కట్టుకథలన్నీ కూడా తీసుకెళ్ళామని చెప్పాడు కాబట్టి కానీ ఏం చేద్దాం అనుకొని చెప్పేసి అనుకున్నాడు. Going by this morning episode, it doesn't look like she will feed me any longer. మరి ఉదయం కథ మనం ఆలోచిస్తూ ఉంటే ఇక మనకి ఇక్కడ తిండి పెట్టేవాళ్ళు ఎవరు మనకి లేరు. My tricks don't seem to work anymore in this town. మరి నా యొక్క ఉపాయాలు ఇంకా ఈ యొక్క టౌన్లో ఇంకా ఎంతకాలం కూడా సాగు. There are debts all around. చూసినా కూడా అప్పులే ఉన్నాయి. One of these days, for writing a love letter to the daughter-in-law of Vengu Pantulu, they will give me a good thrashing. ఈ మధ్య నేను మన వెంగు పంతుల యొక్క డాక్టర్ కూడా లవ్ లెటర్ రాశా. ఏదో ఒక టైం చూసుకొని
వాళ్ళు కూడా మనకి మంచి కోటింగ్ చేస్తారు అని చెప్పేసి తనలో తాను అనుకుంటూ కెన్ లవ్ బి కంట్రోల్ బై అడ్వైస్. మరి ప్రేమ అనేది ఎవడన్నా మనకు సలహా ఇస్తే ప్రేమ అనేది తప్ప చేయకూడదు అంటే ఎవరైనా మనకి అడ్వైస్ చేస్తే కంట్రోల్ అవుతా అవ్వదు. విల్ క్యూపిడ్ అవర్ మదర్స్ ఒబే. క్యూపిడ్ అంటే ఎవరైనా అంటే మన్మధుడు. ఈవెన్ మన్మధుడు కూడా తల్లి చెప్పినప్పుడు కూడా తల్లి చెప్పిన మాటకే మన్మధుడు విధేయత చూపించలేదు. ఇక మనం భూమి మీద అంటే మన్మధుడు వల్లే కాదు మన వల్ల ఏమవుతుంది అను. It would be wise to pack up from here to the earliest. ఎంత తొందరగా ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోతే అంత మంచిది. బట్ ఐ డోంట్ హ్యావ్ ద హార్ట్ టు లీవ్ మధురవాణి. కానీ మధురవాణిని లీవ్ చేసి మధురవాణిని వదిలిపెట్టి రావడం అంటే మనసు తట్టుకోలేకపోతుంది. ఇట్ ఈస్ ఉమెన్ దట్ సెడ్యూస్ ఆల్ మ్యాన్కైండ్. అసలు ఆమె ఇతరులను ఆకర్షించేటువంటి ఆమె విడిచిపెట్టి రావాలంటే కష్టం. షీఈస్ అండర్ ద ఇల్యూజన్ దట్ ఐ విల్ లార్డ్ ఓవర్ జాబ్స్ అండ్ టౌన్స్ అండ్ విల్ లివ్ ఇన్ ఏ గార్డెనర్ విత్ హర్ పూర్ ప్రీచ్. ఆమెమో నా భ్రమలో బతుకుతుంది, నేనేమో ఆమె పెళ్లి చేసుకొని బాగా వదిలేస్తానని చెప్పేసి ఆమెను చూసుకుంటానని చెప్పేసి ఆమె నా కలలు కంటూ ఉంది అని మాట్లాడుకుంటూ అలా రూమ్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ మాట్లాడుకుంటున్న సమయంలో హూ ఇస్ కమింగ్, ఎవరో వస్తున్నారని ఎవరో వస్తున్నారని చెప్పేసి గిరీశం అలా ఎదురు చూస్తున్న సమయంలో ఎదురు ఒక మనిషి వస్తూ ఉంటాడు. లుక్స్ లైక్ మై ఫేవరెట్ స్టూడెంట్ వెంకటేశం. అరే ఎవరో వస్తున్నారు, ఈ వార్తను చూస్తుంటే నా ప్రియ శిష్యుడు వెంకటేశం వస్తున్నట్టున్నాడు అనుకున్నాడు. Christmas holidays may have begun today. Christmas అంటే don't get me wrong. Christmas means Christmas అని అర్థం. సో క్రిస్మస్ సెలవులు వచ్చినట్టు ఉన్నారు. Looks like he has failed in this exam. వీడు వార్తను చూస్తుంటే వీడు ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయినట్టున్నాడే అనుకున్నాడు. If I console him a little, వీడిని కొద్దిగా ఓదార్చి and run away with him to his village. వీడితో పాటు వీళ్ళ గ్రామానికి వెళ్ళిపోతే సగం పని అయిపోతుంది. On the pretext of teaching him in the holidays. ఈ సెలవుల్లో వీడికి కొంచెం టీచ్ చేస్తానని చెప్పేసి వీడితో పాటు వీడి గ్రామం వెళ్ళిపోతే ప్రశాంతంగా మనకి టైం కూడా కలిసి వస్తుంది. Many of problems will be solved. చాలా సమస్యలు కూడా సాల్వ్ అయిపోతాయి. Let me work on him from that angle. అట్నుంచి నరుకొని రమ్మన్నారని చెప్పేసి గిరీశం ఆ వెంకటేశాన్ని చూడడానికి తనలో మాట్లాడుకుంటూ ఉంటాడు. అలా మాట్లాడుతున్న సమయంలో వెంకటేశం ఎంటర్స్. వెంకటేశం అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ కూడా చెప్పాను. గిరీశం యొక్క శిష్యుడు ఎవరయ్యా అంటే వెంకటేశం. వెంకటేశం వస్తున్నాడు. రానులే గిరీశం, వాట్ మై డియర్ షేక్స్పియర్, వై దిస్ లాంగ్ ఫేస్. అంటే గిరీశం యొక్క మేనరిజం ఏంటి అంటే ప్రీవియస్ కూడా చెప్పారు. ఇతరులను ఏం చేస్తాడంటే ముందు వాళ్ళని తన యొక్క మాటలతో మెస్మరైజింగ్ చేస్తాడు, ముందు పొగుడుతూ ఉంటాడు అనమాట. సో మన వెంకటేశ్వర రాగానే షేక్స్పియర్ అంటే మామూలు విషయం కాదు. ఇంగ్లీష్లో ఒక మంచి రైటర్ అనమాట. షేక్స్పియర్ పెద్ద ఒక మంచి ఫేమస్ రైటర్. అలాంటి వ్యక్తితో వెంకటేశ్వరాన్ని కంపారిజన్ చేశాడు. వాట్ మై డియర్ షేక్స్పియర్, ఏంటో మొహం వేల వేసినావు ఏంటి అని చెప్పేసాను. అలాగే వెంకటేశ్వరం అంటాడు, ప్లీజ్ డోంట్ టాక్ టు మీ, మై టీచర్ టోల్డ్ మీ నాట్ టాక్ టు యూ. హీ సెడ్ I failed my exams because of your company. సార్ దయచేసి మీరు నాతో మాట్లాడమాకండి. మా టీచర్ చెప్పారు మీతో మాట్లాడొద్దని చెప్పారు. మీ సహవాసం వల్లే నా ఎగ్జామ్స్ అన్ని కూడా ఫెయిల్ అయ్యాయని చెప్పేసి మా టీచర్ అన్నారు. అనగానే గిరీశానికి కొంచెం కోపం వచ్చి నాన్ సెన్స్, ఐ సస్పెక్టెడ్ దిస్ ఆల్ అలాంగ్. నేను ఎప్పటి నుంచే ఇలా అనుకుంటూనే అనుమానపడుతూనే ఉన్నా. యువర్ టీచర్ కాంట్ స్టాండ్ మీ. మీ మాస్టర్కి నన్ను చూస్తే గిట్టదు. దట్స్ వై హీ ఫెయిల్డ్ యూ. అసలు నేను ఎందుకు ఫెయిల్ చేశారు అసలుకి? అదర్వైజ్ హౌ కెన్ ఏ స్టూడెంట్ లైక్ యూ ఫెయిల్? అరే అసలు నువ్వు ఫెయిల్ అవటం ఏంటి? డూ యూ నో వై వి ఫెయిల్ అవుట్? అసలు నీకు తెలుసా మనం ఎందుకు ఫెయిల్ అవుతాము? హిస్ టీచింగ్ ఈజ్ ఆల్, నువ్వు ఎందుకు ఫెయిల్ అవ్వదు తెలుసా? హిస్ టీచింగ్ ఈజ్ ఆల్ రాంగ్ అండ్ ఐ ఫ్లైడ్ ఇన్ ద న్యూస్ పేపర్ అండ్ సిన్స్ దెన్ హీ హేట్స్ మీ. మీ మాస్టర్ చెప్పినంతా కూడా తప్పని చెప్పేసి నేను న్యూస్ పేపర్లో చెప్పాను. అప్పటి నుంచి మీ టీచర్కి నాకు అసలు పడదు, మీ మాస్టర్కి నాకు గిట్టదు. మీ మాస్టర్కి నన్ను చూస్తే కోపం వస్తుంది అని చెప్పేసాను వెంకటేశ్వర. ఆల్ దట్
I learned from you is smoking cigarettes. Expector, gossiping sir, have you ever taught me a word? అయినా మీ దగ్గర నుంచి నేను ఏం నేర్చుకున్నాను సార్? మీ దగ్గర నుంచి నేను ఏం నేర్చుకున్నాను? సిగరెట్లు తాగడం నేర్చుకున్నాను, పుకార్లు చెప్పడం నేర్చుకున్నాను. ఏమన్నా ఒక మాట అయినా ఒక పదమైనా నాకు నేర్పారా అండి అని చెప్పేసి వెంకటేశం గిరీశం గారితో అన్నాడు. అనగానే గిరీశం, డామ్ ఇట్, దట్స్ వాట్ యాంగ్రీస్ మీ, నాకు అందుకే కోపం వస్తుంది. దిస్ ఈస్ ద బేస్ ఇంగ్రాటిట్యూడ్. ఇదే అసలు మీకు కృతజ్ఞత కూడా లేదు అని చెప్పేసి అన్నాడు. అనగానే టాకింగ్ టు మీ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఎడ్యుకేషన్. గిరీశం అంటాడు, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. టాకింగ్ టు హిమ్సెల్ఫ్, నాతో నువ్వు మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్ అని చెప్పేసి అన్నాడు. అనగానే కమ్ టు థింక్ ఆఫ్ ఇట్, ఆలోచించు, డస్ యువర్ టీచర్ హ్యావ్ ద మాస్టర్ ఆఫ్ లాంగ్వేజ్? అసలుకి నీకున్నటువంటి భాషా పరిజ్ఞానం టీచర్కి ఉందా అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాడంటే హైలైట్ చేస్తున్నాడు. ఇక ఆటోమేటిక్గా మనం ఒక వ్యక్తిని పొగిడినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడా అంటే మన ట్రాక్లోకి వస్తాడు. ఈ గిరీశ్ యొక్క ట్రాక్ కూడా అంతే, వ్యక్తుల్ని పొగుడుతూ ఉంటాడు అనమాట. దట్ యు హ్యావ్ how many lectures I have given you on the subject of widow marriage? అరే నేను ఎన్నిసార్లు మీకు విడో మ్యారేజెస్ గురించి ఎన్నిసార్లు నేను మీకు లెక్చర్ ఇచ్చాను విడో మ్యారేజెస్ గురించి అన్నాడు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే అండ్ ఆన్ ద నాచి క్వశ్చన్, నాట్ వన్ స్టూడెంట్ ఆఫ్ మైండ్ హ్యాస్ టర్న్డ్ అవుట్ వర్త్లెస్. అరే నా దగ్గర చదువుకున్నటువంటి వ్యక్తి ఏ వ్యక్తి కూడా అప్రయోజకుడు కాలేదు అని. While studying at Pune Deccan College, when I gave a 3 hours non-stop lecture on the 11 causes of the degeneration of India, the professors were dumbstruck. నేను ముంబైలో చదువుకున్నప్పుడు the 11 causes of degeneration అనే సబ్జెక్ట్ మీద, degeneration of India అనే సబ్జెక్ట్ మీద నేను నాన్ స్టాప్ గా 3 hours లెక్చర్ ఇచ్చా. గిరీశం గారికి లెక్చర్ ఇవ్వడం అంటే లెక్చర్ అంటే ఉపన్యాసం చెప్పడం అంటే స్పీచెస్ బాగా ఇస్తాడు. ఉపన్యాసం చెప్పమంటే బాగా చెప్తాడు. అరే నేను 3 hours నేను చదువుకునేటప్పుడు ఆ పూణే కాలేజీలో 3 hours లెక్చర్ ఇస్తే అక్కడ ముందు కూర్చున్నటువంటి ప్రొఫెసర్స్ అందరూ కూడా అసలు మాట రాలేదు. అంటే హీఈస్ బోస్టింగ్ హిమ్సెల్ఫ్, తన గురించి తాను బాగా చెప్పుకుంటాడు అనమాట, తన గురించి. రైట్, నెక్స్ట్ వన్. So the other day, next, when the Bengali fellow lectured here, did any one of our people open his mouth? అరే ఒక రోజు బెంగాలీ వాడు వచ్చి ఇక్కడ లెక్చర్ ఇస్తే ఒక మనోడు ఒక్కడన్నా అసలుకి మొదలుపారు, ఒక మాటను మాట్లాడారు. అవర్ పీపుల్ ఆర్ పూర్ ఇడియట్స్, అసలు మనోడు ఒక మూర్ఖులు. ఇన్స్టెడ్ ఆఫ్ థ్యాంకింగ్ మీ ఫర్ టీచింగ్ యూ హౌ టు స్మోక్, అరే నీకు స్మోకింగ్ నేర్పినందుకు నువ్వు థ్యాంక్స్ చెప్పకుండా నన్ను నువ్వు తప్పు పడుతున్నావు. You are finding fault with me. I am very surprised that you haven't yet grasped the pleasure of smoking it. అరే చుట్ట కాల్చడంలో ఉన్నటువంటి ఆ మజా కాదండి, చుట్ట కాల్చడంలో ఉన్నటువంటి ఆ కిక్ నీకు తెలియకపోతే నన్ను ఏం చేయమంటావు అని చెప్పేసి అన్నాడు. ఇట్ ఈస్ స్మోకింగ్ దట్ మేక్స్ ద వైట్స్ సో గ్రేట్. సో తెల్లవాళ్ళు అయితే చాలా గొప్పగా భావించేవాళ్ళు అని చెప్పేసి అన్నాడు. Have you ever seen an Englishman? An Englishman, you want to know an Englishman. గ్రామర్ వచ్చేసింది ఇక్కడ చూడండి. an అనేది ఈ లెటర్ లో మన ప్రొనౌన్స్ ఎలా వస్తున్నాయా అంటే ఈయన వస్తుంది. ఓకేనా? సో ఆ నుంచి అమ్మహ దాకా ప్రొనౌన్స్ చేసేటప్పుడు మాత్రం యాన్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. an Englishman, eagle, elephant, ఓకే, ఎర్త్, ఇలాంటి పదాలన్నీ చెప్పేటప్పుడు ఏమొస్తాయా అంటే యాన్ అనే ఆర్టికల్ రావాలి. అది గ్రామర్ జాగ్రత్త. రైట్, ఐ హోప్ యువర్ అండర్స్టాండింగ్, మీకు అర్థమవుతుంది. చూద్దాం. సో ద వైట్ మ్యాన్ ఇన్వెస్టెడ్ ద స్టీమ్ ఇంజన్ ఈటీసీ, అసలు ఈ పొగ యంత్రం కనిపెట్టింది వైట్ తెల్లవాళ్ళు, ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ స్మోకింగ్, ఓన్లీ పొగ రావడం. అదర్వైజ్ కుడ్ హీ హ్యావ్ డన్ ఇట్, లేకపోతే దాన్ని తీసుకోవడానికి. I have already told you what the author of the Shastra said, as the poet says. Already నేను మీకు శాస్త్ర ఏం చెప్పాడో నేను చెప్పాను. When the Lord of Garuda brought nectar, గరుడవంతుడు అనేటువంటి ఆయన తేనెను తీసుకొని ఆకాశంలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క తేనె హనీ అనేటువంటి డ్రాప్ కింద పడిపోయింది. ఇటు బబుల్డ్ ఓవర్ అండ్ డ్రాప్ ఫెల్ ఆన్ ద ఎర్త్. సో ఆ యొక్క
గరుడ అనేటువంటి ఆయన ఆకాశంలో నుంచి అలా హనీని తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ డ్రాప్ అనేది కింద పడిపోయి భూమి మీద పడి ఇట్ టుక్ బర్త్ యాజ్ ఎ టొబాకో ప్లాంట్. అది ఎలా తయారు తెలుసా, ఎలా పుట్టింది తెలుసా, ఒక టొబాకో ప్లాంట్ లాగా పుట్టేసింది. ద నాన్ స్మోకర్ విల్ బి రీబోర్న్ యాజ్ ఎ బెఫలో. పొగ తాగనటువంటి వాడు దున్నపోతే పుట్టును అని చెప్పేసి దిస్ ఈస్ ఇన్ ద 4th చాప్టర్ ఆఫ్ బృహన్నారదం. లెట్ దట్ బి, అందులో చదువుకో సరే వదిలేసి. బట్ ఐ యామ్ ఫ్యూరియస్ విత్ యువర్ టీచర్ ఫర్ ఫెయిలింగ్ ఏ బ్రైట్ ఫెలో లైక్ యూ. నాకైతే చాలా కోపం వస్తుంది, మీ టీచర్ నేను ఎగ్జామ్స్ లో ఫెయిల్ చేయడం అనేది నాకు చాలా కోపంగా ఉంది అని చెప్పేసాను. ఐ విల్ క్యాచ్ హిమ్ అలోన్ అండ్ టీచ్ హిమ్ ఎ లెసన్. వాడిని ఒంటరిగా పట్టుకొని మీ టీచర్ని నా తడాక చూపిస్తాలే అన్నాడు. బై ద వే, ఆర్ యు స్టేయింగ్ హియర్ ఇన్ ద హాలిడేస్ ఆర్ డూ యు ఇంటెండ్ గోయింగ్ హోమ్? మరి సెలవులో నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావా లేదా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నావా అని చెప్పేసాను. వెంకటేష్, ఐ వాంట్ టు గో హోమ్. ఇంటికి వెళ్ళాలనే ఉంది కానీ మై ఫాదర్ విల్ స్కిమ్ మీ అలైవ్ ఇఫ్ హి గెట్స్ టు నో దట్ ఐ హావ్ ఫెయిల్డ్. మా నాన్నగారికి నేను పాస్ అవ్వలేదని తెలిస్తే నా చవడాలు వేస్తాడండి అని చెప్పేసాను. అనగానే ఐ కెన్ ఫైండ్ ఏ వే అవుట్ ఆఫ్ ద డేంజర్. ఈ ప్రమాదంలో నుంచి నేను నిన్ను బయటపడేవాళ్ళలాగా చేస్తా. విల్ యూ ప్రామిస్ టు లిసన్ టు మీ? మరి నువ్వు నా మాట వింటావా అనగానే వెంటనే గిరీశం ఏం చేస్తాయా అంటే ఫాల్స్ అట్ గిరీశం ఫీట్. వెంకటేశ్వర ఏం చేస్తాయా అంటే గిరీశ్ మీద కాళ్ళ మీద పడతాడు అనమాట. కాళ్ళ మీద పడిన వెంటనే have I ever disobeyed your command? Obedience opposite to disobey. Disobey గుర్తుపెట్టుకోండి సార్. మీ మాటలకు నేను ఎప్పుడన్నా విధేయత చూపించకుండా ఉన్నానని అని చెప్పేసి అన్నాడు అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. మై ఫాదర్ ఈస్ వెరీ షార్ట్ టెంపర్డ్. ఈ మాట గుర్తుపెట్టుకోండి. వెంకటేష్ మీకు ఫాదర్ ఎవరయ్యా అంటే మీకు ఆల్రెడీ చెప్పారు, అగ్నిహోత్రావధానుడు ఈజ్ షార్ట్ టెంపర్డ్. అంటే ఈ కోపం భలే వస్తుంది, సడన్ గా కోపం వచ్చేస్తా. అప్పుడు దాకా బాగానే ఉంటాడు, సడన్ గా కోపం వచ్చేస్తాను. రైట్. అండ్ నెక్స్ట్ వన్, మై ఫాదర్ షార్ట్ టెంపర్డ్. హీ విల్ బ్రేక్ మై బోన్స్ ఇఫ్ ఐ టెల్ హిమ్ దట్ ఐ హావెంట్ పాస్డ్. ఏడుస్తూ చెప్తున్నాడు, సార్ నేను కానీ పాస్ అవ్వలేదని తెలిస్తే మా నాన్న చవడాలు వేస్తాడండి, మామూలుగా ఉంటుంది సార్ అని చెప్పేసి అన్నాడు గిరీశం. దట్ ఈస్ టెరనీ. అదే అంత దౌర్జన్యం. ఇఫ్ ఫర్ ఏ బెంగాలీ బాయ్ యు నో వాట్ హీ వుడ్ డు. అదే ఒకవేళ బెంగాలీ పిల్లవాడు అయితే ఏం చేస్తాడో నీకు తెలుసా అన్నాడు. బీ ఇట్ ఈస్ ఏ ఫాదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్, నాన్న లేకపోతే తాత అని చూడు. హీ వుడ్ కేర్ హిమ్ ప్రాపర్లీ. కర్ర తీసుకొని వాళ్ళ నాన్నైనా సరే వాళ్ళ తాతనైనా సరే కొడతాడు, చవడాలు తీశాడు. ఎనీ బాయ్స్ ఫ్రమ్ యువర్ అగ్రహారం స్టడీయింగ్ హియర్? సరే మీ అగ్రహారంలో పిల్లలు ఎవరైనా ఇక్కడ చదువుకుంటున్నారా అనగానే వెంకటేశం అన్నాడు, నా సార్ ఒక్కళ్ళు కూడా లేరండి అన్నాడు. అనగానే గిరీశం, దెన్ లిసన్ టు మై ప్లాన్. అయితే నా పథకం విను. ఐ విల్ ఆల్సో కమ్ విత్ యూ టు యువర్ విలేజ్. నేను కూడా నీతో పాటు మీ ఊరు వచ్చేస్తాను. అండ్ టెల్ యువర్ పీపుల్ దట్ యు హావ్ పాస్ యువర్ ఎగ్జామ్. మీ ప్రజలందరికీ కూడా నేను ఎగ్జామ్స్ లో పాస్ అయ్యావని చెప్పేసి నేను అంటాను. యూ టెల్ దెమ్ దట్ ఐ హావ్ కమ్ టు టీచ్ యూ. నువ్వు అలా చెప్పు, ఈయన మా మాస్టరు నాకు పాఠాలు చెప్పడానికి వచ్చాడని చెప్పేసి అన్నాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద హాలిడేస్, మరి ఇక సెలవుల చివరి వారంలో, ఐ విల్ అడ్మిట్ యూ ఇన్ ద హైయర్ క్లాస్ ఇన్ టౌన్ స్కూల్. టౌన్ లో నేను హైయర్ క్లాస్ కి నేను ప్రమోట్ చేస్తాను అని చెప్పేసి వెంకటేష్. ఇఫ్ యూ కమ్ యువర్ సెల్ఫ్ ఐ విల్ బి సేవ్డ్. సార్ మీరే కానీ వస్తే నేను బ్రతికిపోయినట్టే సార్ అని చెప్పేసి సంతోషంగా అన్నాడు. ఈవెన్ డ్యూరింగ్ ద లాస్ట్ హాలిడేస్ మై మదర్ హ్యాడ్ ఆస్క్డ్ మీ టు బ్రింగ్ యూ అలాంగ్. పోయిన సెలవుల్లో కూడా మా అమ్మగారికి నేను చెప్పాను సార్, మీరు మిమ్మల్ని తీసుకురామని చెప్పేసి మా అమ్మ అడిగారు సార్ అని చెప్పేసి వెంకటేశం కూడా గిరీశం గారు బిస్కెట్ వేసేది, నేను కూడా బిస్కెట్ వేస్తానని చెప్పేసి వెంకటేశం ఒక బిస్కెట్ అలా పడేసేది. రైట్. నెక్స్ట్ పాయింట్, వెంకటేశం గిరీశం ఆల్ రైట్ ఓకే, బట్ ఐ స్టాండ్ టు లూజ్ ఆన్ సెవరల్ కౌంట్స్ హియర్. మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారంలో నాకు కొంచెం తేడా వస్తుంది. అంటే పోజ్ కొడుతున్నాడు గిరీశం గారు, కొంచెం తన యొక్క అంటే బోస్ట్ గొప్ప చెప్పుకుంటా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారాల్లో చాలా నాకు నష్టం వస్తుంది. నేను ఐ
was offered 50 rupees for the teaching the municipal children during the vacation. Okay, vacation అంటే హాలిడేస్. మరి సెలవుల్లో నేను మున్సిపల్ గారి పిల్లలకు టీచ్ చేస్తే నాకు 50 రూపాయలు ఇస్తానన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారాల్లో నాకు కొంచెం తేడా వస్తుంది. బట్ ఫర్ యువర్ సేక్, కానీ యువర్ సేక్, నీ మంచి కోసం, వాట్ ఎవర్ బి ద లాస్, ఎంత నష్టమైనా సరే, డోంట్ కేర్, లెక్క చేయను, హౌఎవర్ ఎంతైనా సరే అని చెప్పేసి గిరీశం గారు వెంకటేశానికి నేను మీ ఊరు వస్తానని చెప్పేసి చెప్పేసి. I have one apprehension అంటే ఏంటంటే అక్కడ రాసుకుని ఫియర్ అని అర్థం. అయితే నాకు ఒక భయం ఉంది అని గిరీశం. యువర్ పీపుల్ ఆర్ బార్బరస్ పీపుల్. అవడు అండర్లైన్ చేసుకోండి, బార్బరస్ పీపుల్. మీ యొక్క ప్రజలు చూస్తే బార్బరస్ అంటే ఏంటంటే అన్సివిలైజ్డ్ పర్సన్స్. నాగరికత తెలియనటువంటి వాళ్ళు ఏం చేస్తారా అంటే అన్సివిలైజ్డ్ పర్సన్స్ అని అంటారు. రీసెంట్గా మేము ఒక మ్యారేజ్కి వెళ్ళినప్పుడు మ్యారేజ్ మార్నింగ్ అని చెప్పారు, అది ఈవినింగ్కి షిఫ్ట్ చేశారు. సరే భోజనాలు ఎన్ని గంటలకు పెడతారా అంటే మామూలు సహజంగా భోజనాలు 12కి స్టార్ట్ చేస్తారు. కానీ అక్కడ భోజనాలు ఎన్ని గంటలకు పెట్టారా అంటే 4 గంటలకు పెట్టారు. అంటే వాళ్ళకి ఏంది అంటే టైం సరే మనకు కదా తీసాను అంటే నాగరికత కొంతమందికి తెలియదు. ఈ మధ్య కాదంటే ఎక్కడో చాలా దూరం అంటే అన్సివిలైజ్డ్ పర్సన్స్, నాగరికత తెలియనటువంటి వాళ్ళు ఏమంటారా అంటే బార్బరస్ పీపుల్ అని అంటారు. రైట్. విల్ దే ట్రీట్ మీ వెల్? మీ వాళ్ళని చూస్తుంటేనేమో మీ ఊళ్ళో అసలు నాగరికత తెలియదు, వాళ్ళని మరి బాగా ట్రీట్ చేస్తారా అని చెప్పేసాను. యూ హ్యావ్ టు రికమెండెడ్ మై కేస్ స్ట్రాంగ్ విత్ యువర్ మదర్. మరి ఏదైనా సరే మీ అమ్మగారి దగ్గర నా గురించి కొంచెం స్ట్రాంగ్గా చెప్పాలి అని. టేక్ డౌన్ లిస్ట్ ఆఫ్ న్యూ బుక్స్. సరే నోట్బుక్ తీసుకొని కొత్త కొన్ని పుస్తకాల పేర్లు చెప్తాను రాసుకో అని చెప్పేసి అన్నాడు. అనగానే వెంటనే గిరీశం, అన్లెస్ there is some money in hand it will be difficult for Sigurs open the notebook and write. కొంచెం డబ్బులు కూడా మన దగ్గర ఉంచు, సిగర్స్ కావాలి, సరే నోట్బుక్ ఓపెన్ చేసుకో, నేమ్స్ చెప్తా అని చెప్పేసి ఒక 10 బుక్స్ పేర్లు చెప్పాడు. రాయల్ రీడర్, మాన్యువల్ గ్రామర్, బోస్ జామెంట్రీ, బోస్ ఆల్జీబ్రా, శ్రీనివాస్ ఐర్ అథమెటిక్, నల చరిత్ర, రాజశేఖర్ చరిత్ర, షపర్డ్ జనరల్ ఇంగ్లీష్, వెంకట సుబ్బారావు మేడీసీ అని చెప్పేసి హౌ మెనీ దట్ ఎన్ని అని చెప్పేసి అన్నాడు. వెంకటేశం 9 అయింది సార్ అని అన్న వెంటనే గిరీశం రైట్ వన్ మోర్ ఇంకొకటి రాయి అని చెప్పేసి దట్ మేక్స్ ఇట్ 10 15 అని చెప్పేసి అన్నాడు. కుప్పస్వామి ఐఆర్ మేడ్ డిఫికల్ట్ 15 ఎస్ 10 అని చెప్పేసి 10 అని చెప్పేసి అన్నాడు. దట్స్ ఎనఫ్. ఒక చాలు. ఇఫ్ యువర్ పీపుల్ ఆస్క్ యూ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, మీ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా నేను ఇంగ్లీష్ మాట్లాడమంటే రాటిల్ అంటే ఏంటంటే ఊరు అంటలు ఏం చేస్తున్నారు రాటిల్. మీరు స్టూడెంట్స్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, లెసన్ 9 to 9 చెప్తాను కాబట్టి ఈ లెసన్ మీరు వినేటప్పుడు దీని యొక్క జిరాక్స్ మన కాలేజీ లైబ్రరీలో మనకి టెక్స్ట్ బుక్స్ ఉంటే టెక్స్ట్ బుక్స్ అంతా తెచ్చుకోండి, లేకపోతే జిరాక్స్ అంతా కూడా మీరు జిరాక్స్ తీసుకొని 9 to 9 ఇంపార్టెంట్ వర్డ్స్ కూడా చెప్తా చూసుకోండి. సరేనండి. ఓకే. రాటిల్ అంటే ఏంటంటే గడగడ మాట్లాడారు. రాటిల్ అవుట్ బోల్డ్లీ అంటే బోల్డ్ అంటే ఏంటి? బోల్డ్ అంటే కరేజ్. ఎల్వై యాడ్ అయింది కాబట్టి రాటిల్. వాట్ ఎవర్ యు రిమెంబర్ ఫ్రమ్ యువర్ బుక్స్. సో మీ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడమంటే ఐ టోల్డ్ యూ 10 బుక్స్, మీకు 10 బుక్స్ చెప్పాను. ఆ 10 బుక్స్ నువ్వు ఆ 10 బుక్స్ బాగా చదువుకో. 10 బుక్స్ బాగా చదువుకొని ఎవరన్నా ఇంగ్లీష్ మాట్లాడమంటే ఆ 10 బుక్స్లో నీ చదివింది ఏదైతే ఉందో అంతా మాట్లాడేసి ఎవరికి వచ్చని చెప్పేసి అన్నాడు. ఓకే. వాట్ ఎవర్ యూ ఓకే. హ్యావ్ యూ ఎనీ కాపర్స్ ఆన్ యూ? మరి నీ దగ్గర కాపర్స్ ఉన్నాయా? కాపర్స్ అంటే ఏంటయా అంటే పైసా అన్నమాట. పైసా అని ఏమంటారా అంటే ఆ రోజుల్లో కాపర్స్ అనేవాళ్ళు అనమాట. కాపర్స్. ఐ హ్యావ్ ఓన్లీ కరెన్సీ నోట్స్. మనోడు ఏమన్నాడా అంటే కాపర్స్ లేవు కానీ సారీ గిరీశం గారు ఏమన్నాడా అంటే నీ దగ్గర కాపర్స్ ఉన్నాయా? నా దగ్గర కరెన్సీ నోట్స్ ఉన్నాయని చెప్పేసి అన్నాడు. విత్ 10 అనాస్ గెట్ మీ ఎసేర్ ఆఫ్ స్వీట్ చెప్పాడు. మనకి వెంకటేశ్వర చెప్పాడు నా దగ్గర 10 అనాస్ ఉన్నాయని చెప్పేసి అన్నాడు. అనగానే ఓకే వెళ్ళు గెట్ మీ ఎసేర్ ఆఫ్ స్వీట్స్. స్వీట్ నాకెళ్ళి స్వీట్ తీసుకుంటా అంటే సేరు మిఠాయి తీసుకో. ఐ వోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ ఫర్ డిన్నర్. మరి రాత్రి నాకు భోజనం వద్దు. గో టు ద మార్కెట్కి వెళ్ళు. హ్యావ్ ఏ కార్ట్, ఒక బండి మాట్లాడు. పుట్ మై ట్రావెలింగ్ ట్రంక్, నా యొక్క లగేజ్ మొత్తం యొక్క
దాని మీద వేసి ఆన్ ఇట్ అండ్ వెయిట్ ఫర్ మీ ఎట్ ద స్టెప్స్. ఆ మెట్ల దగ్గర పని నుంచి నా కోసం రెడీగా ఉండు. I will settle a few important matters here and join you however. ఇక్కడ నాకు కొన్ని రాజకార్యాలు ఉన్నాయి, కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి, ఆ పనులన్నీ ముగించుకొని నేను కరెక్ట్ టైంకి వస్తానని చెప్పేసి వెంకటేశ్వర అన్నాడు. గో ఎట్ వన్స్ మై గుడ్ బాయ్, నా మంచి అబ్బాయి తొందరగా వెళ్ళు. ఇఫ్ యూ లిసన్ టు మీ అండ్ డూ యూ వాట్ ఐ సే, నువ్వు నా మాట విని బుద్ధిగా నేను చెప్పిందంతా చేస్తే ఐ విల్ మేక్ యూ యాజ్ ఎ గ్రేట్ మ్యాన్, నిన్ను గొప్ప మనిషిని చేస్తా. యాజ్ సురేంద్రనాథ్ బెనర్జీ, ఈ సురేంద్రనాథ్ బెనర్జీ అనేటువంటి ఆయన ఒక మాట, హీ వాజ్ ఎ గ్రేట్ పొలిటీషియన్ వన్స్ ఆఫ్ అన్ టైమ్. సో నేను అంతటి వాణి చేస్తా అని చెప్పేసి, బట్ డోంట్ లెట్ ఈవెన్ ఎ బోర్డ్ నో ఆఫ్ మై కమింగ్ విత్ యూ. సరే నేను నీతో పాటు వస్తున్నట్టు పెట్టకు కూడా తెలియకూడదు అని చెప్పేసి అన్నాడు. వెంకటేశం డిపార్ట్స్ అంటే ఏంటంటే అక్కడ నుంచి వెళ్ళిపోవడం. దిస్ మ్యాటర్ ఈజ్ సెటిల్డ్. వెంకటేశం వెళ్ళిపోయాడు. ఇంకా వెంటనే గిరీష్ అనుకున్నాడు, అమ్మాయ ఈ మ్యాటర్ ఎంతటితో సెటిల్ అయిపోయింది. బట్ ఐ షుడెంట్ లివ్ వితౌట్ పేయింగ్ అ పార్టింగ్ టు మధురవాణి టునైట్. ఈ రోజు మాత్రం నేను మధురవాణిని విడిచిపెట్టి, మధురవాణిని కలవకుండా, మధురవాణికి పార్టింగ్ విజిట్ ఇవ్వకుండా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోను అని చెప్పేసి ఇక అనుకుంటూ అనోడు ఏం చేశారయ్యా అంటే చిన్నగా ఒక పాట పాడుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. పాట పాడుతూ, యువర్ సైట్ మై డిలైట్ ఇఫ్ ఐ డోంట్ సీ యూ ఆఫెన్ ఎనఫ్ క్వైట్ రిచర్డ్ ఫ్లైట్ మూన్లెస్ నైట్ అని చెప్పేసి అలా సాంగ్ పాడుతూ ముందు కదులుతున్నటువంటి సమయంలో సర్వెంట్ వచ్చాడు. ఐ యామ్ పొట్టిగా రామపంతులు సర్వెంట్, their amount is needed urgently, master wants to the cost of the pottigaros immediately. ఈ సర్వెంట్ అనేటువంటి ఆయన ఎవరైనా అంటే రామపంతులు సర్వెంట్. ఈ రామపంతుల యొక్క సర్వెంట్ మనోడికి గిరీశం అనేటువంటి ఆయన కొంచెం అమౌంట్ అప్పు ఉంటాడు అనమాట. ఆ డబ్బుల కోసం వచ్చినప్పుడు గిరీశం ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ హి హాజంట్ హర్డ్. ప్రిటెండింగ్ మీన్స్ యాక్ట్. మనోడు ఏం చేస్తున్నాడా అంటే యాక్షన్ చేస్తున్నాడు. ఎలా యాక్షన్ చేస్తున్నాడా అంటే నటిస్తున్నాడు. ఎలా నటిస్తున్నాడు? ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ హి హాజంట్ హర్డ్, విననట్టు, వినిపించినట్టు నటిస్తూ ఉన్నాడు గిరీశం. ఫుల్ మూన్ లైట్ జాస్మిన్ వైట్ మోర్ దాన్ మూన్ మోర్ దాన్ జాస్మిన్ యూ ఫేస్ బ్రైట్ టా 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 అని చెప్పేసి చెప్పాను కదా. ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ హి హాజంట్ హర్డ్, విననట్టు, వినిపించినట్టు యాక్ట్ చేస్తున్నాడు. అంటే ఒక చెవిటి వాడు ఏ విధంగా అయితే యాక్ట్ చేస్తూ ఉంటాడు, ఒక డెఫ్ ఫెలో లాగా యాక్ట్ చేస్తున్న సమయంలో సర్వెంట్ దగ్గరికి వెళ్ళాడు, చెవి దగ్గరికి వెళ్ళి అన్నాడు, ఇట్ సీమ్స్ మెనీ పీపుల్ వర్ సెంట్ ఎర్లియర్. ఇంతకుముందు నాకంటే చాలా మంది వచ్చారు, బట్ యూ హ్యావెంట్ మేడ్ ద పేమెంట్. మీరు మాత్రం డబ్బులు ఇవ్వలేదు. బట్ ఐ యామ్ నాట్ దట్ కైండ్ టు కీప్ క్వైట్ లైక్ దమ్. నేను అలాంటి వాళ్ళను కాదు అన్నాడు గిరీశం. గిరీశం చెవిటోళ్ళగా యాక్షన్ చేస్తా అన్నాడు. ఎస్ సార్, దిస్ ఇస్ ద వే టు ద టెంపుల్ పాండ్. మీరు అంటే కోనేటికి వెళ్ళాలా, ఇదా పోతే మీరు కోనేటికి వెళ్ళొచ్చండి అని చెప్పేసి చెవిటోళ్ళగా యాక్ట్ చేస్తూ ఉన్నాడు. వెంటనే సర్వెంట్ అంటున్నాడు, హౌ డు ఐ డీల్ విత్ దిస్ జర్నల్. ఎక్కడ చెవిటి మాలోకం అయ్యా బాబు నువ్వు అని చెప్పేస్తాను గిరీశం. యు ఆర్ లుకింగ్ ఫర్ ద కామెడీ షాప్. ఓహో, మీరు కామెడీ షాప్ గురించి ఎదురు చూస్తున్నారా? దట్ ఈస్ ఇన్ ద మార్కెట్, నాట్ దిస్ సైడ్. అది మార్కెట్ లో ఉంది, ఎక్కడ కాదు అని చెప్పేసి అన్నాడు సర్వెంట్. ఇక చెవు దగ్గరికి వెళ్ళారు. చెవు దగ్గర గట్టిగా మాట్లాడుతున్నాడు లౌడ్లీ గిరీశం. ఇయర్ ఆర్ యు గోయింగ్ టు పే ఫర్ ద పొట్టిగార్వాస్ ఆర్ నాట్? పొట్టిగార్వాస్ డబ్బులు ఇవ్వాలి కదా, మీరు ఇస్తున్నారా ఇవ్వట్లేదా అని చెప్పేసి అన్నాడు గిరీశం. అప్పుడు మనవాడికి ఇంకా అర్థమైంది, వదిలిపెట్టేవాళ్ళు లేడా బాబు అనుకొని స్టే కామ్, ఎందుకు పెద్దగా వస్తున్నా అదే అన్నాడు. యూ కెన్ స్టే ఇన్ ద ట్రావెల్ సారీ ఒకసారి నేను చదవాలి. యూ కెన్ స్టే ఇన్ ద ట్రావెల్స్ బంగ్లా. ఓహో, బస్సా ట్రావెల్స్ బంగ్లాకి వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నాడు. అనగా సర్వెంట్ ఈవెన్ మోర్ లవ్లీ. ఇప్పుడు మళ్ళీ ఇంకా పెద్ద చెప్పాడు, మై మాస్టర్ హ్యాస్ ఆస్క్డ్ మీ టు
collect the payment from you on the spot for the porticos that you and the Sani took together a year ago. నువ్వు సాని కలిసి ఫోటో దిగించుకున్నారే, ఆ ఫోటోకు సంబంధించినటువంటి అమౌంట్ మా మాస్టర్ తీసుకొని రమ్మన్నాడు అని చెప్పేసి అనగానే అప్పుడు గిరీష్ ఈ వదిలిపెట్టడానికి వదిలేలాగా లేడు అని చెప్పేసి అప్పుడు ఓ ఇట్స్ యూ, అరే అరే నువ్వా, వండరింగ్ హూ ఇట్ ఈస్. ఇప్పుడు యాక్షన్ చేస్తున్నాడు, చాలా వింతగా ఉంది. సాఫ్ట్లీ, కొంచెం నెమ్మదిగా, స్పీక్స్ సాఫ్ట్లీ, నెమ్మదిగా మాట్లాడు. ఇఫ్ యూ కమ్ టు ద బోర్డింగ్ హౌస్ ఉమెన్స్ ప్లేస్ at 8 o'clock tomorrow morning, రేపు ఉదయం 8 గంటలకి బోర్డింగ్ హౌస్ ఉమెన్స్ దగ్గరికి వస్తే ఐ విల్ పే ద బిల్ టు ద లాస్ట్ పైసా. నా దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం లాస్ట్ పైసా అది ఇచ్చేస్తాను. డజంట్ యువర్ మాస్టర్ కేర్ ఫర్ ఫ్రెండ్షిప్ అండ్ గుడ్ విల్. అరే మీ మాస్టర్కి స్నేహం, మర్యాద ఇవన్నీ ఏం తెలియదా అని అనగా సర్వెంట్, వర్డ్స్ డోంట్ వర్క్ విత్ యూ, మాటలతో పని కాదు. ఐ వాజ్ ఇన్స్ట్రక్టెడ్ పుల్ ద క్యాష్ అవుట్ ఆఫ్ యువర్ వేస్ట్ పాకెట్ టు ద స్పాట్. డబ్బులు జోలు పెట్టి డబ్బులు తీసుకొని రమ్మన్నాడు అని చెప్పేసి అన్నాడు గిరీశం. యువర్ జెంటిల్మెన్ ఆర్ఎంట్ యూ. ఒక బిస్కెట్ వేశాడు. అరే నిన్ను చూస్తుంటే ఒక పెద్ద మనిషి లాగున్నావు కాదా అన్నాడు. షుడ్ యూ టూ యాక్ట్ ఇన్ హేస్టీ. అరే నిన్ను చూస్తే ఒక పెద్ద మనిషి లాగా ఉన్నావు, పెద్ద మనిషి లాగా బిహేవ్ చేయాల్సిన పని లేదా, తొందర ఎందుకు పడుతున్నావు అన్నాడు. యువర్ ఫాదర్, వాళ్ళ నాన్న గురించి మాట్లాడుతూ, వాట్ ఏ గ్రేట్ జెంటిల్మెన్ హీ వాజ్ లుక్ ఎట్ ది సిగర్. ఇక జేబులో నుంచి ఏం చేశాడా అంటే ఒక సిగర్ తీశాడు. చూడు ఈ సిగర్ చూడు ఎంత బాగుందో. దీన్ని ఏమంటారంటే సి హౌ ప్లెజెంట్లీ ఇట్ బర్న్స్. ఎట్లా కాలుతుందో చూడు. ద లార్డ్స్ కాల్ ఇట్ హవానా. దీన్ని ప్రభువులు ఏమని పిలుస్తారా అంటే హవానా అని పిలుస్తారు. కమ్ టుమారో మార్నింగ్ ఐ విల్ గివ్ యూ 2 bundles ఆఫ్ దీస్. నువ్వు రేపు పొద్దున వస్తే నేను నీకు 2 బండిలు ఇస్తాను అని చెప్పేసి సర్వెంట్ యొక్క నోస్ దగ్గరికి పెడతాడు అనమాట. చూడు ఎలా కాదున్నాను, కొంచెం స్మెల్ చూపించడం కోసం అలా పెడతాడు. ఇక వెంటనే సర్వెంట్ అంటాడు సడన్లీ, CRTINL, సడన్లీ అంటే ఖచ్చితంగా, గుర్తుపెట్టుకోండి. సడన్లీ ఇట్ మీన్స్ ఖచ్చితంగా. సడన్లీ బట్ వాట్ అబౌట్ ద మనీ. ఆ స్మెల్ మనోడు అబ్జర్వ్ చేసిన తర్వాత, పీల్చుకున్న తర్వాత చెప్తాం మరి డబ్బుల సంగతి ఏంటి అని అనగానే గిరీశం అన్నాడు, haven't I said it already? If I don't give it tomorrow morning, నేను చెప్పాను కదా నేను రేపు పొద్దునగా లేస్తాను, రేపు పొద్దునగా లేవకపోతే అప్పుడని చెప్పేసి అంటాడు. సర్వెంట్ అంటాడు ఆల్ రైట్, ఇఫ్ యూ డోంట్ గివ్ ద మనీ టుమారో మార్నింగ్ ఐ విల్ బీ ఇన్ ట్రబుల్. మరి రేపు పొద్దున కానీ మీరు డబ్బులు కానీ ఇవ్వకపోతే నేను సమస్యల్లో పడతానండి అన్నాడు. అనగా గిరీశం, హా ఇజంట్ యువర్ ప్రాబ్లం ఐఎమ్ టూ. అరే నీ సమస్య నా సమస్య కాదా అని చెప్పేసి అన్నాడు. సర్వెంట్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయిన వెంటనే అన్నాడు ఇక గిరీశం, this strand of scared thread has come in handy at last. అంటే దాని ముందు మనోడు ఏం చేస్తాడంటే గిరీశం తన మెడలో ఉన్నటువంటి ఆ గాయత్రి మంత్రం మీద ప్రామిస్ చేస్తాడు. ఇన్నాళ్ళకి ఈ యొక్క జన్యం కోసం ఇది అంటారు, ఇది ప్రయోజనంలోకి వచ్చింది. యాజ్ ద Thipoist said, our people have found old customs only after thinking of some useful for them. ఏదైనా సరే ముందు ఉన్నటువంటి ప్రజలు ఓల్డ్ కస్టమ్స్ అన్ని కూడా ఏదో ఫ్యూచర్లో ఉపయోగపడే విధంగానే అవన్నీ కూడా సృష్టించారు. అన్లెస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇట్ పర్సనల్లీ యూ విల్ నాట్ గ్రాస్ప్ ద అండర్లయింగ్ ఫిలాసఫీ. ఏదైనా సరే ఆత్మానుభవం అయితే కానీ తత్వం బోధపడదు. ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ ఏదైతే దాని గురించి మనం నేర్చుకుంటాం. బై ద టైమ్ ఐ కుడ్ గెట్ రిడ్ ఆఫ్ అన్న వర్డ్ మనకి ఆల్రెడీ వన్స్ అపాన్ ఎ టైమ్ పోయంలో కూడా వచ్చింది. గెట్ రిడ్ ఆఫ్ అంటే ఇష్టమైనటువంటి వాళ్ళు వదిలించుకున్నప్పుడు వచ్చేటువంటి ఆనందం అన్నమాట. సో ఐ కుడ్ గెట్ రిడ్ ఆఫ్ దిస్ డెవిల్. ఈ యొక్క డెవిల్ని వదిలించుకోవడానికి తల ప్రాణంతో వచ్చింది. మై లైఫ్ ఈజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్స్ terror. It's wise to flee at the earliest. flee అంటే ప్రాణాన్ని అర్థం. సో ఎంత తొందరగా నేను ఇక్కడ బిచానా ఇచ్చేస్తే అంటే ఎంత తొందరగా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, సేఫ్ జోన్లో ఉంటా. అన్లెస్ I run away from this storm
soon, I will not be left with any honor. ఒకవేళ నేను అక్కడి నుంచి కానీ వెళ్ళకపోతే ఇక నాకు గౌరవం కూడా ఉండదు. Now let's go to the Madhurvani house. సరే పద, టైం అవుతుంది, మధురవాణి ఇంటికి వెళ్దాం. As it is said, make hay while the sun shines. Make hay while the sun shines. సమయం ఉన్నప్పుడే, సూర్యుడు వచ్చినప్పుడే మనం అంటే సమయం ఉన్నప్పుడే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నట్టుగా చెప్పుకుంటూ అక్కడ నుంచి గిరీశం వెళ్ళిపోతారు. సో స్టూడెంట్స్, కన్యాశుల్కం అనేటువంటి దాంట్లో యాక్ట్ 1లో లొకేషన్ 1 మనకే అయిపోయింది. సారీ, నేను చెప్పడం మర్చిపోయాను. కన్యాశుల్కం అంటే ఏంటంటే ముందు అది చెప్పాలి. నేను మిడిల్ ఆఫ్ గుర్తొచ్చింది, బట్ చెప్పకూడదు కాబట్టి మనకి ఫస్ట్ యాక్ట్లో లొకేషన్ 1 అయిపోయింది. లొకేషన్ 1 హ్యాస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. కన్యాశుల్కం అంటే ఏంటంటే ముందు పూర్వం ఏం చేసేవాళ్ళ అంటే తల్లిదండ్రులు తన కూతురుని అమ్ముకునేవాళ్ళు. అమ్ముకోవడం అంటే ఏంటంటే చిన్నపిల్లలను ఏం చేసేవాళ్ళ అంటే పెద్దవాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఈ అమ్మాయిని కొనుక్కోవాలి అంటే ఏం చేయాలంటే కొంత అమౌంట్ చెల్లించి, ఆ అమౌంట్ చెల్లించి తండ్రికి కూతురిని కొనుక్కుంటారు, పెళ్లి చేసుకుంటారు. అలా ఉంది పూర్వం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. లొకేషన్ 1 కంప్లీట్ అయిపోయింది. యాక్ట్ 1లో లొకేషన్ 1 కంప్లీట్ అయిపోయింది. లొకేషన్ 2 నెక్స్ట్ క్లాస్లో మనం చూస్తున్నాం. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.